హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ మధు కావ్యం. ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మనస్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా ఛానల్ని పరిచయం చేయండి. ఇక కథలోకి వెళ్దామా? మధు కావ్యం. అందంగా అలంకరించబడిన కళ్యాణ మండపంలో కావ్య మాధవుల పెళ్లి జరుగుతోంది. పెళ్లి కూతురు ఫ్రెండ్స్ కావ్యను చూసి కుళ్ళుకుంటున్నారు. దీనికి అంత లక్కోనే, క్యాంపస్లోనే మంచి జాబ్ కొట్టేసింది. 2 ఏళ్లు తిరగకుండానే జాబ్లో హైప్ వచ్చింది. ఇప్పుడేమో నవమన్మధుడు లాంటి మధుని హస్బెండ్గా కొట్టేసింది. దీనికి మామూలు లక్ కాదే అని అనుకోసాగారు. కావ్య మొహం సంతోషంతో వెలిగిపోతోంది. తల వంచుకొని సిగ్గుపడుతూనే అప్పుడప్పుడు తల తిప్పి మాధవ్ మొహంలోకి చూసి మురిసిపోతోంది. మాధవ్ మాత్రం ఇవేమీ పట్టకుండా యాంత్రికంగా పంతులు గారు చెప్పింది చేసుకుపోతున్నాడు. అతనికి పెళ్లి జరుగుతుందనే సంతోషం ఎక్కడా కనపడటం లేదు. పెదవుల మీద నవ్వు కానీ, మొహంలో సంతోషం కానీ ఎక్కడా లేవు. నిర్లిప్తంగా కూర్చొని ఉన్నాడు. ఇది తన పెళ్లి అన్నట్టు లేదు అతనికి. ఏది ఎలా ఉన్నా పెళ్లి మాత్రం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఆ రోజు మధు కావ్యలకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు పెద్దలు. దేవకన్యలా అలంకరించుకొని పాల గ్లాసుతో నునుసిగ్గుతో చెక్కిళ్ళు ఎర్రబడి కళ్ళు వాలిపోతుండగా అడుగులో అడుగు వేస్తూ గదిలోకి వచ్చింది కావ్య. అటు తిరిగి పడుకొని ఉన్నాడు మధు. లేచి వస్తాడేమో, తనని తీసుకువెళ్తాడేమో అని వెయిట్ చేస్తూ డోర్ దగ్గరే నిలబడింది. ఎంతసేపటికి అతను కదలకపోవటంతో తనే బెడ్ దగ్గరికి వెళ్ళి పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి గాజుల సవడి చేసింది. మధు కదలలేదు. ఏమండి అంది చిన్నగా. అతని నుంచి ఆన్సర్ లేదు. బెడ్కి అటువైపు వెళ్ళి చూసింది. అతను కళ్ళు మూసుకున్నాడు. నిద్రపోతున్నాడు అనుకుంటా. ఫస్ట్ నైట్ రోజు నిద్రపోయే పెళ్లి కొడుకు ఈయన ఒక్కరే అనుకుంటా ఈ భూమి మీద అనుకుంటూ కాసేపు చూసి ఏం చేయాలో అర్థం కాక తను వచ్చి బెడ్కి రెండో పక్కన పడుకొని కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుందే కానీ నిద్ర పట్టడం లేదు. ఏదో ఆలోచనలో మునిగిపోయింది. చాలాసేపటికి చిన్నగా కళ్ళు మూతలు పడ్డాయి. తన నడుం మీద ఏదో పాకుతున్నట్లుగా అనిపించి ఉలిక్కిపడి లేచి కూర్చొని నడుం మీద విదిలిస్తూ గట్టిగా కేకలేస్తుంది. వెంటనే ఆమె నోటిని తన పెదవులతో మూసేశాడు. ఆశ్చర్యం, టెన్షన్ కలగలిసి కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. కాసేపటికి పతిదేవుడి చర్యకు ప్రతిచర్యగా సిగ్గుతో కూడిన మైకం కమ్మి కళ్ళు మత్తుగా అరమొడుపులయ్యాయి. ఆ ముద్దులోని మాధుర్యాన్ని అనుభవిస్తూ సందకాడే నిద్రపోతే ముద్దబ్బాయి అనుకుంది. కానీ ముద్దబ్బాయే అని మురిసిపోయింది. ఆమె పెదవుల్ని వదిలి అతని పెదవులు ఎక్కడెక్కడో తారాడుతున్నాయి. చేతులు మేమెందుకు కామ్గా ఉంటామంటూ ఇంకా ఎక్కడో తాకుతూ ఆమెను రెచ్చగొడుతున్నాయి. ఆమెను పూర్తి వివస్త్రగా మార్చి తను కూడా ఆమెలా మారిపోయి ఆమె మీదకు చేరి పెదవులతో ఒళ్ళంతా ప్రేమలేఖలు రాస్తున్నాడు. మధు అంటూ ఆర్తిగా అతన్ని అల్లుకుపోతోంది. కావ్య మై స్వీట్ డార్లింగ్, కావ్య మై స్వీట్ డార్లింగ్ అంటూ ఆమెలో కలిసిపోతుండగా ఆమె చెవులకు ఏదో అపశృతిలా వినిపించింది. సంజు, సంజు మై స్వీట్ డార్లింగ్, నిన్ను వదిలి నేను ఉండలేను అని కలవరిస్తున్నాడు మధు. టక్కున కళ్ళు తెరిచి చూసింది. తను మంచం ఈ చివరన ఉంది. మధు ఆ చివరన ఉన్నాడు. సంజు, సంజు డార్లింగ్, త్వరగా రారా, నిన్ను వదిలి నేను ఉండలేను అని కలవరిస్తున్నాడు. అంతే, చెళ్ళున చెంప మీద కొట్టినట్లు అనిపించింది కావ్యకి. అంటే ఇంతసేపు తను కలకందా? ఇదంతా నిజం కాదా? చిచి అనుకుంది అసహ్యంగా. పక్కన మధు కలవరింతలు వింటుంటే ఆమెకు ఒళ్ళంతా కారం రాసుకున్నట్లు ఉంది. ఇంతకీ ఎవరు ఆ సంజు? ఈయన గారు ఫస్ట్ నైట్ పెళ్ళాన్ని పట్టించుకోకుండా గురకలు పెట్టి నిద్రపోవటానికి కారణం ఆ సంజుయేనా అనుకుంది. ఆమెకు కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. ఇక ఆ బెడ్ మీద పడుకోవటానికి మనసొప్పలేదు. లేచి వెళ్ళి సోఫాలో పడుకుంది. ఫోటోలో చూసే ఎంత ఇష్టపడింది మధుని. అన్నింటికీ అని సమాధానమిస్తుంటే
ఎక్కువగా మాట్లాడకపోవటం అతని మనస్తత్వం అనుకుంది. ఇంత కథ ఉందా? ఆ సంజు ఎవరినో ప్రేమిస్తే నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? నా లైఫ్ ఎందుకు ఇలా ఎటూ కాకుండా చేశాడు? ఆమెనే చేసుకోవాల్సింది. తనేమైనా అతని వెంట పడిందా? కావ్యకు ఏడుపు తన్నుకొస్తోంది. కావ్య ఏడ్చే రకం కాదు. ఊరికే ఏడవటం, రాజీ పడటం ఈ రెండూ ఆమె నేచర్ కాదు. కానీ ఇప్పుడేం చేయాలి? తెల్లవారి లేచి తన దారిన తాను తన ఇంటికి వెళ్ళిపోవాలా? అలా వెళ్తే అమ్మా నాన్న తట్టుకుంటారా? ఎంతో సంతోషంగా తను పెళ్లి చేసి గొప్ప కుటుంబంలో ఇచ్చామని మురిసిపోతూ తనని అత్తగారింటికి పంపి 24 గంటలు తిరగకుండానే కూతురు గోడకి కొట్టిన బంతిలా ఇంటికి వస్తే ఏ తల్లి తండ్రి అయినా తట్టుకోగలరా? అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడా ఉండలేదు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచించి తల పగిలిపోతోంది. సరే తెల్లవారని అతన్ని అడిగి అతని కన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో అనుకుంది. కళ్ళు మూసుకుంది. కానీ తన జీవితం ఏమిటో తనకే అర్థం కాక మనసంతా చికాగ్గా ఉంది. ఇక నిద్రేం పడుతుంది? మధుతో లైఫ్ని ఎంత అందంగా ఊహించుకుంది. ఒక్కరోజు కూడా గడవకముందే తన స్వప్న సౌధం కూలిపోతుంటే గుండెని ఎవరో చేతులతో పట్టుకొని నొక్కేసినట్లు అనిపించింది కావ్యకి. ఉదయమే వచ్చి నిద్రలేపింద అత్తగారు సుమిత్ర. కావ్య, తెల్లవారకుండానే స్నానం చేసి కిందికి రమ్మా అంది చిన్నగా. ఇప్పుడు ఆ స్నానం అవసరం లేదులేండి, కాసేపాగి చేయొచ్చా అంది కావాలనే. విషయం అర్థమైంది సుమిత్రకి. లోపలికి చూసింది. బెడ్ నలగలేదు. ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. కొడుకు ఆ పక్కకు తిరిగి పడుకొని ఉన్నాడు. వీడు అనుకున్నంతా చేశాడు అని తిట్టుకుంది మనసులోనే. ప్లీజ్ కావ్య, స్నానం చేసిరమ్మా, కింద బంధువులున్నారు, తర్వాత మాట్లాడుకుందాం అంది. కావ్యని చూస్తుంటే ఆమెకు చాలా బాధగా అనిపించింది. తనకి కూడా ఓ కూతురు ఉంది. కొడుకు కోసం ఇంకొక అమ్మాయి భవిష్యత్తుని నాశనం చేశానా అని బాధగా అనిపించింది. అత్తగారి మొహం చూసి, సరే స్నానం చేసి వస్తాను, మీరు వెళ్ళండి అంది. సుమిత్ర గారు, సారీ కావ్య, ఈ సారీతో నీ బాధ తీరదని నాకు తెలుసమ్మా, తరువాత మాట్లాడుకుందాం, త్వరగా స్నానం చేసిరమ్మా అంది. కావ్య తల ఊపి తన బట్టలు తీసుకొని వాష్రూమ్ వైపు నడిచింది. సుమిత్ర గారు రూమ్ లోపలికి వచ్చి 2 పీకి కొడుకును లేపింది. దౌర్భాగ్యుడా, అనుకున్నంత చేసావు కదరా, మమ్మల్ని ఏడిపించడానికే పుట్టావా అని కోపగించుకొని వెళ్ళిపోయింది. తల్లిని ఏమీ అనలేక తల వంచుకున్నాడు మధు. చుట్టూ చూశాడు. కావ్య ఎక్కడా లేదు. బాత్రూంలోంచి నీళ్ల సౌండ్ వస్తుంటే స్నానం చేస్తుందనుకుంటా అనుకుని కామ్గా లేచి కిందికి వెళ్ళాడు. కావ్య స్నానం చేసి స్కై బ్లూ కలర్ షిఫాన్ శారీ కట్టుకుని కిందికి వచ్చింది. హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న మధు అనుకోకుండా మెట్ల వైపు చూసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆకాశం నుంచి ఓ నీలి మేఘం అలా కిందికి జారి వస్తున్నట్లుగా ఉంది. అప్పుడే తలస్నానం చేసిందేమో. కురుల నుంచి ఇంకా బొట్టు బొట్టుగా నీళ్లు కారుతున్నాయి. మొహం ఎలాంటి మేకప్ లేకుండా చిన్న బిందీ పెట్టుకొని కడిగిన ముత్యంలా ఉంది. చీరలో ఆమె ఫిజిక్ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ. చెయ్యి తిరిగిన శిల్పి చెక్కిన శిల్పంలా ఉంది. ఆమె మొహం అరవిరిసిన పద్మంలా ఉంటే 2 నల్లటి తుమ్మెదలు వచ్చి ఆ పద్మం మీద వాలినట్లు ఉన్నాయి ఆమె కళ్ళు. చెక్కినట్లుగా అందంగా ఉన్న ముక్కు, లిప్స్టిక్ వేసుకున్నట్టు గులాబీ రంగులో మెరిసిపోతున్న పెదవులు, నున్నగా యాపిల్ పళ్ళలా జారిపోతున్నట్లున్న చెక్కిళ్ళు, శంఖంలా పొడవాటి మెడ, గుండ్రటి భుజాలు. ఇక తన చూపులు కిందకి దింపదలుచుకోలేదు. ఇంతవరకు గమనించలేదు కానీ ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందేంటి అనుకున్నాడు. ఏంట్రా, వదినకి సైట్ కొడుతున్నావా అంది సిసింద్రి చెల్లి రియా. సీరియస్గా ఆమె వైపు చూసి పేపర్లో మొహం దూర్చాడు. నీ వైఫే బ్రో, ఎవరూ అబ్జెక్షన్ చెప్పరు. ఇలా పేపర్లో తల దూర్చి దొంగ చూపులు అవసరం లేదు, డైరెక్ట్గా చూడొచ్చు అని అక్కడి నుంచి తుర్రుమంది. మళ్ళీ కావ్యని చూసే ధైర్యం లేక అక్కడి నుంచి లేచి పైకి వెళ్ళిపోయాడు. కావ్య వెళ్ళి అత్తగారు చెప్పినట్లు దేవుడి దగ్గర దీపం పెట్టి పాలు పొంగించి పాయసం చేసింది. అత్తగారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయటంలో హెల్ప్ చేసింది. అనేకంటే ఎక్కువ భాగం తనే చేసింది. స్నానం చేసి కిందికి దిగి వచ్చాడు మధు. అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు కావ్య.
సంజు అనే పేరే ఆమె మైండ్లో వైఫైలా తిరుగుతుంది. నువ్వు కూడా కూర్చోమ్మా, కొత్త కోడలివి, నువ్వు పనులు చేయకూడదు. చెప్తే వినకుండా టిఫిన్ పని అంతా నువ్వే చేశావు అంది సుమిత్ర గారు. పర్లేదత్తయ్యా, నేను మీతో పాటు తింటానులే అని అత్తగారితో పాటు అందరికీ వడ్డించింది. మామగారి చెల్లెళ్ళు, అత్తగారి అక్క చెల్లెళ్ళు, అన్నగారు ఫ్యామిలీలు ఉన్నారు. మిగతా బంధువులంతా వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళటానికి రెడీ అయ్యారు. అందరూ బ్రేక్ఫాస్ట్ తింటూ చాలా మెచ్చుకున్నారు కావ్యని. చదువుకొని జాబ్ చేస్తున్న అమ్మాయివి, వంటే రాదనుకున్నాము, కానీ చాలా బాగా చేసావమ్మా. ఇన్నేళ్ల నుంచి చేస్తున్న మేము కూడా ఎంత టేస్టీగా చేయలేమేమో అంది మధు మేనత్త. నవ్వి ఊరుకుంది కావ్య. అందరూ కావ్యని పొగుడుతుంటే మధు తల వంచుకొని తిని చెయ్యి కడుక్కొని, అమ్మా నాకు కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను అన్నాడు. ఇప్పుడు అమ్మకు కాదురా చెప్పాల్సింది, మీ ఆవిడకి అని చెతుర్లాడింది మేనమామ భార్య. నవ్వి ఓసారి కావ్య వైపు చూశాడు. ఆమె తన వైపు చూడటం లేదు. తల్లితో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తోంది. తనని అస్సలు పట్టించుకోవటం లేదు. రాత్రి బాగా హర్ట్ అయిందనుకుంటా, తర్వాత సారీ చెప్పాలి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే కావ్య ఎదురుపడాల్సి వస్తుందని నైట్ వరకు ఇంటికే రాలేదు. ఉన్న బంధువులు కూడా అందరూ వెళ్ళిపోయారు. రియా కూడా చాలా క్లాసులు మిస్ అయ్యానని కాలేజ్కి వెళ్ళింది. ఇక అత్త మామ కావ్యనే మిగిలారు ఇంట్లో. కావ్య చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది సుమిత్ర. సారీ తల్లి, నువ్వు కూడా నా కూతురు లాంటిదానివే. నీ జీవితం పాడు చేయాలని నేను అనుకోలేదు, కానీ నా కొడుకు గురించి కొంచెం స్వార్థంగా ఆలోచించాను. తల్లిగా అది తప్పు కాదని అనుకుంటున్నాను అంది. అసలు ఏం జరిగింది అత్తయ్య? ఇంతకీ ఆ సంజు ఎవరు అంది. అంటే వాడు చెప్పాడా నీకు ఆ అమ్మాయి గురించి అంది కోపంగా సుమిత్ర. లేదులేండి, మీ అబ్బాయి రాత్రి కలవరిస్తున్నాడు, అప్పుడు విన్నాను అంది. తల కొట్టుకుంది సుమిత్ర. వీడిని ఏమనాలో ఏం చేయాలో అర్థం కావటం లేదు అంది ఏడుస్తూ. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి? ఆయన ప్రేమించారా? మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? ఆయనకి ఇష్టం లేకుండా నాతో పెళ్ళెందుకు జరిపించారు అంది కావ్య. నేను చెప్తానమ్మా అని మామగారు గిరిధర్ అన్నాడు. ఆ అమ్మాయి పేరు సంజన. ఆ అమ్మాయిని వీడు లవ్ చేశాడు. తను కూడా వీడిని ఇష్టపడింది. కానీ ఏమైందో 2 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో పాటు లండన్ వెళ్ళిపోయింది. వీడేమో పిచ్చివాడయ్యాడు. ఆ అమ్మాయిని మర్చిపోవటానికి తాగి రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడు. జాబ్కి సరిగ్గా వెళ్లకుండా, సరిగ్గా వర్క్ చేయకుండా జాబ్ కూడా పోగొట్టుకున్నాడు. వాడి ఫ్రెండ్స్ చెప్పడంతో బెంగళూరు వెళ్ళి వాడిని ఇంటికి తీసుకొని వచ్చాము. ఇంటికి వచ్చాక మమ్మల్ని మా బాధని చూసి వాడి పద్ధతి కొంచెం మార్చుకున్నాడు. తాగి బజార్న పడకుండా ఇంట్లో పడుకునేవాడు. చిన్నగా చెప్పి చెప్పి కాలం కూడా కొంత వాడి బాధను తీర్చిందనుకుంటా. ఎలాగైతేనేం తాగుడు వ్యసనం నుంచి చాలా వరకు రికవర్ అయ్యాడు. నాన్న, ఇంట్లో ఖాళీగా ఉంటే నాకు ప్రతి క్షణం సంజునే గుర్తుకొస్తుంది. నేనేదైనా జాబ్ చూసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. మాకు అంతకంటే కావాల్సిందేముందిరా? కానీ ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. నువ్వు ఆ అమ్మాయిని మనసులో పెట్టుకొని ఆమె జీవితాన్ని, నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకోవటం మంచి పద్ధతి కాదు. నీకు కూడా ఓ మంచి అమ్మాయిని చూస్తాం, పెళ్లి చేసుకో. భగవంతుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. ప్లీజ్ నాన్న అని బ్రతిమాలాము. కానీ వాడు ఒప్పుకోలేదు. ఈసారి హైదరాబాద్లో జాబ్ వచ్చింది. వాడు వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మేము పెళ్లి చేసుకోమని చెప్తూనే ఉన్నాము. వాడు కాదంటూనే ఉన్నాడు. కానీ వాడిలో ఇదివరకు కంటే చాలా మార్పు వచ్చింది అని మాకు అర్థమైంది. మొదట్లో ఆ అమ్మాయి తప్ప ఇక లోకంలో తనకేమీ అవసరం లేదు అన్నట్లుగా బిహేవ్ చేసిన వాడు ఇప్పుడు తనకి కూడా ఒక లైఫ్ ఉంది అని గుర్తించాడు. అందుకే ఎలాగైనా సరే ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే వాడు మారతాడు అనుకున్నాము. ఎంత చెప్పినా వాడు వినటం లేదు అని వాడికి చెప్పకుండానే మీ పెళ్లి ఖాయం చేశాము. నీ పెళ్లి చూపులకి వచ్చినప్పుడు కూడా మీ అత్తయ్యకి హెల్త్ బాగాలేదని చెప్పి బలవంతాన రప్పించాము. ఆ నాటకాన్ని కంటిన్యూ చేసి పెళ్లి వరకు తీసుకొచ్చాము. అప్పుడు కూడా మొండికేశాడు. ఇంతదాకా వచ్చి నువ్వు పెళ్లి చేసుకోకపోతే మా పరువు పోతుంది. అందుకే కొడుకుని ఇలా మూడులా
పెళ్లి కాకుండా ఎదురుగా పెట్టుకొని ఏడుస్తూ ఉండే కంటే చావటం మేలు అని మీ అత్తగారు చస్తానని గదిలోకి వెళ్ళి ఉరివేసుకోబోయింది. తలుపులు పగలగొట్టి వాళ్ళ అమ్మని బయటకు తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినట్లే తగలబెట్టండి అన్నాడు. ఇదమ్మా జరిగింది. ఇందులో మా తప్పే ఎక్కువగా ఉంది. వాడు వద్దంటూనే ఉన్నాడు. కానీ నిన్ను చూడగానే మాకు ఆశ కలిగింది. తెలివితేటలు గల చక్కటి అమ్మాయివి. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం నీ ద్వారానే సాధ్యమవుతుంది అనిపించింది మాకు. మా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నామమ్మా. ఏం చేస్తావో నీ ఇష్టం అంది సుమిత్ర ఏడుస్తూ. నా జీవితం ఏంటో నాకే అర్థం కాక నేనేడుస్తున్నాను. ఇంకా మీ కొడుకుని నేనేం చక్కదిద్దుతాను? నా ఎదురుగానే మీ అబ్బాయి సంజు అంటూ కలవరిస్తుంటే నాకు ప్రాణం పోయినట్లుగా అనిపించింది రాత్రి. అప్పుడే వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ మా అమ్మ నాన్న గుండె పగిలి చస్తారేమో అని భయపడి ఉండిపోయాను అంది కావ్య కూడా ఏడుస్తూ. మేం కూడా మీ అమ్మా నాన్నలమే అనుకో తల్లి. ఇష్టం ఉన్నా లేకపోయినా వాడిప్పుడు నీ భర్త. నీ భర్తని సరిదిద్దుకొని నువ్వే మార్చుకోవాలి అంది సుమిత్ర కావ్య చేతులు పట్టుకొని. ఇక భారమంతా నీదేనమ్మా అంది. కావ్య ఏమీ మాట్లాడలేదు. ఏం చేయాలో కూడా ఆమెకు అర్థం కావటం లేదు. అప్పుడు గిరిధర్ కల్పించుకొని, నేను తప్పే చేశారా? ఒప్పుకుంటున్నాం. తప్పో ఒప్పో జరిగిందైతే జరిగిపోయింది. అందుకే 1 సంవత్సరం ఓపిక పట్టు. వాడిని మార్చటానికి ప్రయత్నించు. వాడు మారకపోతే మేమే మీ అమ్మా నాన్నకి చెప్పి ఒప్పించి మంచి అబ్బాయిని చూసి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాం. మాకు ఆడపిల్ల ఉంది. నీ బాధ ఏంటో మాకు అర్థమవుతోంది. నీ ఉసిరు పోసుకొని మేం మాత్రం ఏం బాగుపడతాం? ఇంకొక మాట తల్లి, నా కొడుకు ఆ ప్రేమ పిచ్చిలో ఉన్నాడే తప్ప చెడ్డవాడు మాత్రం కాదు. అదొక్కటే గుర్తుంచుకోమ్మా అన్నాడు. అదొక్కటే చాలు మామయ్య గారు. ఆయన మంచివారు అని చెప్పటానికి. ప్రేమించిన వాళ్ళనే కాదు, పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా మోసం చేసి వదిలేస్తున్నారు. అలా వీలు కాకపోతే చంపేస్తున్నారు. అలాంటిది ఈ రోజుల్లో కూడా లవ్ చేసిన అమ్మాయి కోసం ఇంతగా బాధపడుతూ ఆమెనే తలుచుకుంటూ ఉన్నారంటే ఆయన గొప్పతనం అక్కడే తెలిసిపోతుంది. నేను ఆయన చెడ్డవారు అనటం లేదు. కానీ అనవసరంగా ఆయనకిష్టం లేని ఈ పెళ్లి బంధంలో నన్నిరికించారు అనేదే నా బాధ అంది కావ్య. ఆ అమ్మాయికి పెళ్లి కాకుండా ఉంటే ఆమె కాళ్ళు పట్టుకునైనా తీసుకొచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేసుకునేవాడిని. కానీ ఆ అవకాశం లేదు కదమ్మా. అందుకే నా కొడుకుని జీవితాంతం అలా మూడుగా ఉంచలేక పెళ్లి చేస్తే తప్పకుండా మారతాడు అనే ఉద్దేశంతోటే పెళ్లి చేశామమ్మా. కాలం ఎలాంటి గాయాన్నైనా మాన్పుతుంది. వాడు తప్పకుండా మారతాడు. ఆ నమ్మకంతోనే నిన్నిచ్చి పెళ్లి చేశాం. మమ్మల్ని అర్థం చేసుకో తల్లి అని అన్నాడు గిరిధర్. సరే మామయ్య, నాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. అంత ప్రేమమూర్తి ప్రేమని అందుకునే భాగ్యం నాకుంటే ఆయన మారతారు. లేదంటే నా దురదృష్టం అనుకుంటాను అని అక్కడి నుంచి లేచి తన రూమ్కి వెళ్ళిపోయింది. నైట్ లేట్గా ఇంటికి వచ్చాడు మధు. అప్పటికే సుమిత్ర గారు, గిరిధర్ గారు, రియా పడుకున్నారు. కావ్య మాత్రం మధు కోసం వెయిట్ చేస్తూ హాల్లోనే బుక్ చదువుకుంటూ కూర్చుంది. ఫ్రెష్ అయి వస్తే భోజనం పెడతాను అంది. తల ఊపి పైకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. ప్లేట్ తీసి అతనికి వడ్డించింది. తినబోతూ, మీరు తిన్నారా అన్నాడు. ఇంకా లేదు. ఇంకా లేదు. ఎంత చదువుకున్నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేర్పిన కొన్ని సంస్కారాలు ఉంటాయి కదా అంది నవ్వుతూ. అయ్యో సారీ, అలా అనుకుంటే ముందే వచ్చేవాడిని. ఇంకెప్పుడు లేట్ చేయను. మీరు కూడా తినండి అన్నాడు. మీరు అవసరం లేదు. మీకు తెలుసో లేదో నా పేరు కావ్య. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రస్తుతానికి నేను మీ భార్యని. మరీ ఇలా ఏకవచనంలో ఎంత మర్యాదగా పిలిస్తే చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుందేమో అంది. సరే కావ్య, నువ్వు కూడా తిను, తర్వాత ఒక్కదానివి అవుతావు అన్నాడు. ప్లేట్ తీసి తనే చపాతీ కర్రీ పెట్టాడు. చాలా హ్యాపీ ఫీల్ అయింది కావ్య. మామయ్య గారు అన్నట్లు చెడ్డవాడు కాదు. కాకపోతే ప్రేమ పిపాసి, ప్రేమ రాక్షసుడు. ఆ ప్రేమను నా వైపు తిప్పుకోగలిగితే ప్రపంచంలో నాకంటే అదృష్టవంతురాలు ఉండదేమో అనుకుంది. నిన్నటి బాధంతా పోయింది. తన భర్త వడ్డించాడు అని ఇష్టంగా తృప్తిగా తింది. తిన్నాక ప్లేట్లు తీసి కిచెన్ సర్దుతుంటే అతను కూడా హెల్ప్ చేశాడు.
మీరు వెళ్ళి పడుకోండి, నేను చేసుకుని వస్తాను అంది కావ్య. పర్లేదు, నాకు అలవాటే. రూమ్లో నేను ఒక్కడనే కదా ఉంటాను. వంట పని, ఇంటి పని అంతా అలవాటే అన్నాడు. అవునా, అయితే నన్ను కష్టపెట్టరన్నమాట అంది నవ్వుతూ. దానికేం మాట్లాడలేదు మధు. కిచెన్ అంతా నీట్గా సర్ది పైన రూమ్కి వెళ్ళారు. నేను రేపు నైట్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నాకు ఎక్కువ లీవ్స్ లేవు అన్నాడు. నేను మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాను? నా లీవ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాను. ఏదైనా అవసరమైతే అప్పుడు పెట్టుకోవచ్చు అంది. అవును, మీరెక్కడా ఉండేది అంది. కేపీహెచ్బిలో అన్నాడు. మరి నువ్వు అన్నాడు. మొన్నటి వరకు మాదాపూర్ హాస్టల్లో ఉంటున్నాను. మరి మీరు ఉండే రూమ్ సరిపోతుందా మనిద్దరికీ అంది. అంటే నువ్వు కూడా నాతో పాటే ఉంటావా అన్నాడు. చురుక్కున చూసింది కావ్య ఆ మాటకి. అదే, నాతో పాటే వస్తావా అన్నాడు చిన్నగా నసుకుతూ. మిమ్మల్ని వదిలిపెట్టి నేను హాస్టల్లో ఉన్నానంటే మా నాన్న కర్ర తీసుకుని వస్తాడు అని నవ్వింది కావ్య. అది సింగిల్ బెడ్రూమ్, సరిపోదేమో అన్నాడు. అవును, అత్తయ్య మామయ్య వాళ్ళు వస్తుంటారు, అమ్మా నాన్న వస్తుంటారు, సరిపోదు. అక్కడికి వెళ్ళాక డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకుందాం అంది కావ్య. ఇంకేమనాలో అర్థం కాక సరే అన్నట్టు తల ఊపాడు. నీకు లీవ్స్ ఉన్నాయిగా, ఎంజాయ్ చెయ్యి, తర్వాత రావచ్చుగా అన్నాడు. మా అమ్మా నాన్న చాలా స్ట్రిక్టు. కొత్తగా పెళ్లి చేసుకొని మొగుడుని వదిలిపెట్టి నువ్వెంజాయ్ చేసేదేంటే తింగరదానా అని 4 తగిలిస్తాడు మా నాన్న అంది. ఆమె చెప్పిన విధానానికి నవ్వేశాడు మధు. నవ్వితే ఎంత అందంగా ఉన్నాడో అనుకుంది. అతన్ని నవ్వు చూడటం ఇదే ఫస్ట్ టైం కావ్య. మా అమ్మా నాన్న కాదు, మీ అమ్మా నాన్న కూడా ఒప్పుకోరు అంది. నేను ఇల్లు చూశాక ఫోన్ చేస్తాను అన్నాడు. అవసరం లేదు, ఆల్రెడీ మా ఫ్రెండ్ చూసేసింది. వాళ్ళ ఇంటి పక్కనే ఓ ఇల్లు ఉందట. ఇండివిజువల్ హౌస్, ఓనర్స్ పైన ఉంటారట, కింద రెంట్కి ఇస్తారట. ఇద్దరూ పెద్దవాళ్ళు, భార్యాభర్తలు. వాళ్ళ పిల్లలు యుఎస్లో ఉన్నారట అని చెప్పింది. అవునా అన్నాడు. వెళ్ళాక చూసుకొని నచ్చితే షిఫ్ట్ అవుదాం, లేదంటే ఇంకొక ఇల్లు చూసుకుందాం అంది. ఆమె తనతో రావటానికి నిర్ణయించుకుందని, ఇక దానికి తిరుగులేదని అర్థమైంది మధుకి. సరే కావ్య, అలా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. చెప్పండి అంది కావ్య. నీకు తెలుసో లేదో, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తన పేరు సంజన. చాలా డీప్గా లవ్ చేశాను. కానీ మా క్యాస్ట్ వేరే కావటంతో వాళ్ళ పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోలేదంట. తనకి బలవంతంగా పెళ్లి చేశారు. తనిప్పుడు అబ్రాడ్లో ఉంటుంది. నేను తనని మర్చిపోలేకపోతున్నాను. నాతో ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది కావ్య. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడటం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఇంతకు ముందులా నువ్వు హాస్టల్లోనే ఉండు అన్నాడు. మీ లవ్ విషయం నాకు తెలుసు అంది. హౌ, ఎలా అన్నాడు. రాత్రంతా మీరు సంజు సంజు నిన్ను వదిలి నేను ఉండలేను వచ్చేయమని కలవరిస్తున్నారు. ఈరోజు అత్తయ్యని మామయ్యని ఆ సంజు ఎవరు అని అడిగితే వాళ్ళు చెప్పారు అంది. నిజంగానా? నేను అలా కలవరించానా? సారీ, నాకు తెలీదు. నిన్ను బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను. సారీ కావ్య, అది నిద్రలో నాకు తెలియలేదు అన్నాడు. పర్లేదు, మీ మనసులో ఉన్న మాటేగా బయటికి వచ్చింది. అయినా నేనొకటి అడుగుతాను, మీరేమీ అనుకోవద్దు. ఆమెకు పెళ్ళయింది, తన భర్తతో కలిసి ఉంటుంది. 2 years అయింది కనుక. ఉంటే కిడ్స్ కూడా ఉండే ఉంటారు. ఆమె తన భర్తని, పిల్లల్ని, కాపురాన్ని వదులుకొని మీకోసం వస్తుందనుకుంటున్నారా ఇంకా అంది. అనుకుంటున్నాను. ఒకప్పుడు తనే చెప్పింది, నేను లేకుండా బ్రతకలేనని. పెళ్ళైనా కానీ అన్నీ వదిలి నీకోసం వస్తాను అని. అందుకే నేను ఎదురు చూస్తున్నాను. ఒకవేళ తన పిల్లలతో వచ్చినా నాకు అభ్యంతరం లేదు. నా పిల్లల్లానే చూసుకుంటాను అన్నాడు. కానీ అమ్మ చనిపోతానని బెదిరించి మరి మీతో పెళ్లికి ఒప్పించింది. తప్పనిసరిగా పెళ్లి చేసుకున్నాను. సారీ కావ్య, నీ లైఫ్ స్పాయిల్ చేశాను అన్నాడు. నా లైఫ్ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఆమె ప్రేమించుకునేటప్పుడు ఏదో చెప్పిందని మీరు మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవచ్చా? ఆమె పెళ్ళయ్యాక భర్తని, కాపురాన్ని, కడుపున పుట్టిన పిల్లల్ని వదిలేసుకొని వచ్చేంత ధైర్యం కలదే అయితే ఆ రోజునే తల్లిదండ్రులను ఎదిరించి మీ దగ్గరికి వచ్చేయచ్చు కదా. ఆమెకు పెళ్ళయింది. ఈరోజు మీరిద్దరూ కలిసి ఆమె భర్తకు, పిల్లలకు అన్యాయం చేస్తారా? మీరు చెప్పే మాటలు వినటానికే బాగుంటాయి,
ఆచరణలోకి వచ్చేటప్పటికి చూసే వాళ్ళకి చివరికి మీకు కూడా అసభ్యంగా అసహ్యంగా అనిపించవచ్చు. ఆమె పిల్లల్ని మీరు తండ్రిలా చూసుకుంటారేమో, కానీ తండ్రి ఎప్పటికీ కాలేరు. అయినా ఇదంతా ఆమె వచ్చినప్పటి మాట. ఓ ఆడదానిగా చెప్తున్నాను. ఏ ఆడది అలాంటి పని చేయలేదు. ఈ ధైర్యమేదో మీ ఇద్దరూ పెళ్లికి ముందే చూపించి ఉంటే నిజంగా మీ లైఫ్ చాలా బాగుండేది. కానీ టైం మించిపోయింది మధుగారు. మీరేమీ కాలేజ్ కుర్రాడు కాదు, ఇంకా ఊహల్లో బ్రతకడానికి. ఈ విషయం కేవలం నా కోసం చెప్పటం లేదు, మన కుటుంబం కోసం, మీ అమ్మా నాన్న కోసం, మా అమ్మా నాన్న కోసం, అందరి కోసం చెప్తున్నాను. మీరు అనుకున్నట్లే ఒకవేళ ఆమె వస్తే అటు ఆమె తరఫు వాళ్ళని, ఇటు మీ తరఫు వాళ్ళని, ఇంతమందిని బాధపెట్టి మీరు సంతోషంగా ఉండగలరా? ఇవన్నీ అనుకోవటానికి మాత్రమే బాగుంటాయి, సాధ్యమవుతాయి. ఆచరణలోకి వచ్చినప్పుడు అవి మనకే నచ్చవు. బరి తెగించి ఒళ్ళు కొవ్వెక్కి మొగుడిని పిల్లల్ని వదిలేసి పరాయి మగాడి కోసం కాపురం వదులుకొని వచ్చింది మదపిచ్చిది అని ఆమెను 10 మంది అంటుంటే, ఆమె తల్లిదండ్రులు భర్త సంగతి అటు ఉంచితే మీరు తట్టుకోగలరా? ఆమె తట్టుకోగలదా? అలాంటి మాటలు విని ఏ ఆడది తట్టుకోలేదు. ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటుంది. మీరు అనుకున్నది జరిగితే జరిగేదదే. అయినా మీరు ఊహించుకున్నట్లు ఆమె ఎప్పటికీ రాదు. ఇది నేను రాసిస్తాను. ఆమె ఏమీ పిచ్చిది కాదు అలా చేయటానికి. 10 సంవత్సరాలైనా మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నేను పెళ్లి చేసుకున్న భర్తని ఎవరి కోసమో వదిలిపెట్టి ఉండేంత త్యాగమూర్తిని మాత్రం కాదు నేను. కాకపోతే మీరు నాతో కాపురం చేయరేమో కానీ నాతోనే ఉంటారుగా. నాకు అది చాలు. ఈ తాళి మహత్యం అది. ఆమెకైనా నాకైనా ఏ ఆడదానికైనా అంతే అంది. ఆమె అన్ని నిజాలు ఏకరువు పెడుతుంటే ఏమీ మాట్లాడలేక చూస్తూ ఉన్నాడు మధు. ఆమె చెప్పినవన్నీ నిజాలే, ఒక్కటి కూడా అబద్ధం లేదు అని అతనికి కూడా తెలుసు. అవును, సంజన పెళ్లికి ముందే తను సంజు కొంచెం ధైర్యం చేసి ఉండాల్సింది. ఇప్పుడు అంతా అయిపోయాక నేను ఇలా ఆలోచించటం కూడా చాలా తప్పే. ఎవరికో భార్యని, ఇంకెవరికో తల్లిని నేను ఆశించటం, నా భార్యని చేసుకోవాలనుకోవటం, ఎవరో భార్యని నేను నిద్రలో కలవరించటం, ఆమెతో చెడుగా ఊహించుకోవటం చాలా తప్పు అనుకున్నాడు. అతనిలో ఈ మార్పునే కోరుకుంది కావ్య. ముందు అతను చేసే తప్పేమిటో అతనికే తెలియచెప్పాలి అనుకుంది. మధుకి కూడా తను చేస్తున్న పని ఎంత తప్పో అర్థమవుతోంది. సారీ కావ్య, నేను సంజన్ని మర్చిపోవటానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. కాదు కాదు, మర్చిపోతాను. నీ లగేజ్ కూడా సర్దుకో, మనం కొత్త హౌస్ చూసుకుందాం అక్కడికి వెళ్ళి అన్నాడు. ఆ మాటతో కావ్య మనసు ఆనందంతో గంతులు వేసింది. ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్ళారు. ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్లో భోంచేసి కావ్య ఫ్రెండ్ ఇంటికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఆమె క్యూట్గా ఉన్న ఓ చిన్న పాపతో ఆడుతూ ఉంది. కావ్య కూడా పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, భలే క్యూట్గా ఉంది, ఎవరే ఈ పాప అంది. పక్కింటి బామ్మగారి మనవరాలే. మొన్నీ మధ్యే వాళ్ళ కూతురు అల్లుడు మనవరాలను తీసుకొని వచ్చారు. ఈరోజు వీళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్తున్నారు. ఈ క్యూటీ పై అంటే అందరికీ ప్రాణం అంది పాపని ముద్దు పెట్టుకుంటూ. వాళ్ళ ఇంట్లో బంధువులు ఉన్నారుగా, ఇంకా ఈరోజు ఇల్లేం చూస్తాం, ఇంకో రోజు వస్తాంలే అంది కావ్య. అవసరం లేదే, ఇల్లు నేను చూపిస్తానులే అని వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళింది కావ్య ఫ్రెండ్. పాప వాళ్ళ అమ్మమ్మ ఎదురు వచ్చి, పాప కోసమే వస్తున్నాను, అమ్మాయి వాళ్ళు వాళ్ళ అత్తగారింటికి వెళ్తున్నారు అంది ఆవిడ. వాళ్ళ అల్లుడు కూతురు కిందికి దిగి వస్తున్నారు. అతను ఆమె భుజాల చుట్టూ చేయి వేసి అపురూపంగా పట్టుకొని వస్తున్నాడు. ప్రెగ్నెంట్ అనుకుంటా. పొట్ట పట్టుకొని జాగ్రత్తగా దిగుతుంది. ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ ఏదో చెప్తోంది. ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటున్నారు. మధు ఆమెను చూసి అలాగే స్థాణువులా నిలబడిపోయాడు. ఆమె సంజన తనని వదిలిపెట్టి బ్రతకలేనంది. పెళ్ళైనా కూడా భర్తని కాపురాన్ని వదిలేసి తన కోసం వస్తానంది. అలాంటి సంజన 2.5 సంవత్సరాల నుంచి తనకి ఫోన్ కూడా చేయలేదు. ఈరోజు భర్తతో కలిసి ఎంతో ప్రేమగా సంతోషంగా ఉంది. తను మాత్రం పిచ్చివాడిలా తను బాధపడుతూ తన వాళ్ళని బాధ పెడుతూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాడు. ఆమె కారు ఎక్కబోతూ మధుని చూసింది. ఒక్క నిమిషం స్టన్ అయిపోయింది.
అతను ఎక్కడ తీసుకువెళ్తాడో అన్నట్లుగా భర్త చేతిని గట్టిగా పట్టుకుంది. అది చూసి విరక్తిగా నవ్వుకున్నాడు మధు. ఎవరు మీరు? అన్నాడు ఆమె భర్త. ఇక్కడ ఇల్లు రెంట్కిస్తారంటే చూడటానికి వచ్చామండి అని కావ్య భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఈమె నా భార్య కావ్య, రీసెంట్గా మ్యారేజ్ అయింది అని చెప్పాడు. మేము ఊరు వెళ్తున్నాం, వెళ్ళి ఇల్లు చూసుకోండి అన్నాడు అతను. జాగ్రత్తగా సంజన్ని కారులో కూర్చోబెట్టి తను తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు బయలుదేరింది. సంజన మాత్రం ఇంకా భయంగా మధుని చూస్తూ ఉంది. ఇంటికి వచ్చాక మధు కావ్యని కౌగిలించుకొని గట్టిగా ఏడ్చాడు. తన గుండెల్లో ఉన్న వేదనంతా కన్నీటి రూపంలో కరిగిపోయేట్లుగా, అలసిపోయేంతగా ఏడ్చాడు. చిన్నగా అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టింది. తను కూడా కూర్చొని మధుని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. పసివాడిలా ఆమె నడుం చుట్టూ చేతులు పెనవేసి ఆమె పొట్టలో తల దూర్చి ఏడుస్తున్నాడు. అతన్ని తల నిమురుతూ, ఆమెనా సంజన అంది. అవును అన్నట్లుగా తల ఊపాడు. నువ్వు చెప్పింది ఎంత నిజం కావ్య? తను నాతో రావటం మాట అటుంచి నాతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేనెక్కడ తనని తీసుకువెళ్తాను అని తన భర్త చేతిని గట్టిగా పట్టుకుంది. నన్ను చూసి భయపడుతోంది. తను నాకంటే ఎక్కువగా అతన్ని ప్రేమిస్తోంది. నేనేమో పిచ్చివేదవలా తన కోసం అన్నీ వదిలేసుకొని అందర్నీ బాధ పెడుతూ తన కోసమే బ్రతుకుతున్నాను అన్నాడు. అవునండి, ఆమె ఆడది. ఆడదానికి సర్వస్వం భర్త. ఈ తాళి సంగతి మీకు తెలియదు. దీనిలో చాలా మహిమలు ఉన్నాయి. ఇది కట్టినవాడు ఆ స్త్రీకి సర్వస్వం అవుతాడు అంది. నేను కూడా అంతేనా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. నేనేం ఆడపిల్లను కాదా? మీరు కట్టింది తాళి కాదా? ఇష్టం లేకుండా కట్టినా, ఇష్టమై కట్టించుకున్నా తాళి తాళే. అది బంగారమైనా పసుపు కొమ్మైనా దాని విలువ మారదు. అది కట్టినవాడి విలువ తగ్గదు అంది ప్రేమతో అతని నుదుటి మీద ముద్దు పెడుతూ. నిజంగా ఎంత ప్రేమ ఉంటే నిజంగా అంత ప్రేమ ఉంటే ముద్దు పెట్టాల్సింది అక్కడ కాదేమో అన్నాడు చిలిపిగా ఆమె కన్ను కొడుతూ. ఏమో, ఈ బేతాళుడు చెట్టు దిగాడో లేదో ఇంకా తెలియదుగా అంది నవ్వుతూ. అయినా మీరు తీసుకుంటానంటే నేనేమీ వద్దనలేదుగా అంది సిగ్గుపడుతూ. నిజమా అంటూ ఆమె తల వంచి పెదవులు అందుకున్నాడు. కాసేపటికి ఆమె పెదవులు వదిలి ఆమెను వెనక్కి వాల్చి ఆమెపై చేరిపోయాడు. ఆ రాత్రి వారికి మొదటి రాత్రి. మరపురాని రాత్రి అయ్యింది. ఇరు తనువులే కాదు, ఇరు మనసులు కూడా ఒకటిగా కలిసిపోయాయి. ఎన్నో మధుర స్మృతులను వారి పెళ్లి పుస్తకంలో లిఖింపజేసుకున్నారు. అంతకుముందు సంజనాని ఎంతగా ప్రేమించేవాడో అంతకు రెండంతలు ఇప్పుడు కావ్యని ప్రేమిస్తున్నాడు. ఇక మధు కావ్యం మొదలయ్యింది. థ్యాంక్ యూ సంజన, నువ్వు నీ మొగుడు మీద చూపించిన ప్రేమకి నా మొగుడు తడుచుకుని నా ఒళ్ళో పడ్డాడు అని నవ్వుకుంది కావ్య. అవునండి, ఇక వారి జీవితంలో అంతా సంతోషమే. అతని ప్రేమ చాలు అనుకుంది కావ్య. అది రెండింతలుగా ఆమెకు దక్కింది. ఇక వారి పెళ్లి పుస్తకంలో మధుకావ్యం అనే రచనను లిఖించుకుంటున్నారు. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మనస్మిత స్టోరీస్ మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి గంట.